థామస్ ఆల్వా ఎడిసన్ ప్రపంచంలోనే పరిచయం లేని ఒక పేరు కాదు ఒక పవర్ అని ఎందుకు అన్నాను అంటే పవర్తో వెలిగే బల్బును కనిపెట్టింది ఇతనే కాబట్టి. చిన్నతనంలోనే అతను ఒక ల్యాబొరేటరీని ఏర్పాటు చేసుకున్నాడు. అందుకోసం రైళ్లలో న్యూస్ పేపర్లు స్వీట్లు అమ్మేవాడు. న్యూస్ పేపర్స్ అమ్ముకునే ఒక కుర్రాడు కాస్త పెద్దయ్యాక 1861లో సివిల్ వార్ ప్రబలినప్పుడు ఎడిసన్ గ్రాండ్ ట్రక్ హెరాల్డ్ అనే ఓ మోస్తారు న్యూస్ పేపర్ను నడిపాడు. అలా గడుస్తున్న సమయంలో ఆయనకు ప్రమాదవశాత్తు చెవుడు వచ్చింది. రైల్వే బోగీలోనే లాబొరేటరీని పెట్టి కొన్ని రోజులు ప్రయోగాలు చేశాడు. పొరపాటుగా అగ్ని ప్రమాదం జరగడంతో రైల్వే అధికారులు ఆయనను దూరంగా ఉంచివేశారు. మరి అతను అప్పుడు ఏం చేశాడు? అతను పడ్డ కష్టమేంటి? 2 నెలల పరిచయంకే ఒక అమ్మాయిని నమ్మి పెళ్లి చేసుకునే ధైర్యం సాహసం చేశాడు. ఎవరికి ఉంటుంది అంత ధైర్యం? కానీ అతనికి ఉంది. మరి పెళ్లి తర్వాత ఏం జరిగింది తెలుసుకోవాలంటే మనం ఇక టాపిక్లోకి వెళ్లాల్సిందే. థామస్ ఆల్వా ఎడిసన్ ఫిబ్రవరి 11, 1847 జన్మించాడు. అమెరికాలోని ఓహియో రాష్ట్రానికి చెందిన మిలన్ అనే ప్రాంతంలో జన్మించాడు ఎడిసన్. మిషిగాన్ రాష్ట్రంలోని పోర్ట్ హ్యూరాన్ అనే ప్రదేశంలో పెరిగాడు. తండ్రి పేరు శామ్యూల్ ఆగ్డెన్ ఎడిసన్ జూనియర్, తల్లి పేరు నాన్సీ మాథ్యూస్ ఎడిసన్. ఇతను 7వ మరియు చివరి సంతానం వాళ్ళకు. ఇతని 10 ఏళ్ల వయసు నాటికి ఈయన సొంతంగా ల్యాబొరేటరీని ఏర్పాటు చేసుకున్నాడు. ఆర్థికంగా నిలదొక్కుకోవడం కోసం రైళ్లలో న్యూస్ పేపర్లు స్వీట్లు అమ్ముకునేవాడు. అతి చిన్న వయసులోనే టెలిగ్రాఫ్ నమూనా యంత్రాన్ని తయారు చేశాడు. 1861లో సివిల్ వార్ ప్రబలినప్పుడు ఎడిసన్ గ్రాండ్ ట్రక్ హెరాల్డ్ అనే ఓ మోస్తారు న్యూస్ పేపర్ను నడిపాడు. ఈ సమయంలోనే ఆయనకు ప్రమాదవశాత్తు చెవుడొచ్చింది. ఇక రైల్వే బోగిలోని లాబొరేటరీ పెట్టి కొన్ని రోజులు ప్రయోగాలు కూడా చేశాడు. పొర్రపాటున అగ్ని ప్రమాదం జరగడంతో రైల్వే అధికారులు ఆయన్ను దూరంగా ఉంచేశారు. డిసెంబర్ 25, 1871 24 సంవత్సరాల వయసులో ఎడిసన్ కేవలం 2 నెలలు పరిచయం ఉన్న ఒక అమ్మాయిని, 16 ఏళ్ల వయసు కలిగిన ఒక అమ్మాయిని, మారీ స్టీల్ వెల్ను వివాహమాడాడు. వీళ్ళకి 3 సంతానం కలిగారు. 1862లో ఎడిసన్ ఒక స్టేషన్ మాస్టర్ బిడ్డను ప్రమాదం నుంచి రక్షించి అందుకు ప్రతిఫలంగా ఆయన వద్ద నుంచి టెలిగ్రఫీని నేర్చుకున్నాడు. 1868లో టెలిగ్రాఫ్ పేటెంట్ను పొందగలిగాడు. బతుకు తెరువు కోసం స్టాక్ ఎక్స్చేంజ్లో టెలిగ్రాఫ్ ఏజెన్సీలో పని కూడా చేశాడు. తన టెలిగ్రాఫ్ పరికరాన్ని అమ్ముకున్నాడు. ఏదో ఆ టెలిగ్రాఫ్ పరికరాన్ని అమ్ముకుంటే కొంచెం డబ్బులు వస్తాయి కదా అన్న ఆశతో అమ్ముకున్నాడు. కానీ ఎడిసన్కి $40,000 ముట్టడంతో ఆశ్చర్యపోయాడు. అంతే, అప్పటి నుండి ఆయన ఆవిష్కరణలకు అంతం లేకుండా పోయింది. 1878లో ఎలక్ట్రిక్ బల్బును రూపొందించాడు. అది ఆర్థికంగా ఆయనకు మరింత ఎత్తుకు తీసుకెళ్లిపోయింది. థర్మో అయానిక్ ఎమిషన్ గురించి కూడా అదే సమయంలో ఎడిసన్ వెల్లడించారు. 1887, 1889 మధ్యకాలంలో టైప్ రైటర్, ఎలక్ట్రిక్ పెన్, గ్రామ్ ఫోన్, మోషన్ పిక్చర్ కెమెరా అలాగా ఎన్నిటినో ఈయన రూపొందించారు. 1931 చనిపోయే నాటి వరకు సరికొత్త ఆవిష్కరణల కోసం అనుక్షణం ఆరాటపడుతూనే ఉన్నారు. నేను రీసెర్చ్ చేసిన దాని ప్రకారం ఎడిసన్ గురించి నేను తెలుసుకున్న విషయాలు ఇవే. మరికొన్ని విషయాలు తెలుసుకున్నాక మళ్ళీ ఇంకొక వీడియో చేసి పబ్లిష్ చేస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి తెలుగు మోజో ఛానల్. అలాగే బేతాళ కథలు మరియు అక్బర్ బీర్బల్ కథలు, పురాతన కాలం నాటి సమాచారం, మనకు అందుబాటులో లేని ఎంతో సమాచారాన్ని సేకరించి మీకోసం, మీరు తెలుసుకోవడం కోసం ఇంకొక ఛానల్లో పబ్లిష్ చేస్తూ ఉన్నాను. ఆ ఛానల్ పేరు తెలుగు మోజో కథలు ఛానల్. ఆ ఛానల్ను కూడా ఒకసారి చూడండి. అందులోని కథలు మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. బలవంతం ఏమీ లేదు, కానీ కథలు నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవడం కోసం సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో ఛానల్. ఈ వీడియో మీద మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. మీరు పెట్టే ప్రతి కామెంట్కు నేను తప్పక రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి.